హలో! వెల్కమ్ బ్యాక్ వరంగల్ పిల్లతో ముచ్చట. అయితే ఈరోజు ముచ్చట ఏందంటే, బతుకమ్మ ఫెస్టివల్ కోసమైతే నేను ఇంకొన్ని శారీస్ మీషోలో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న శారీస్ అయితే తీసుకున్నా. ఇదొచ్చేసి కాంజీవరం బనారసి సిల్క్ శారీ. ఇదైతే ఏమన్నా ట్రెండింగ్‌లో ఉందో, ఎక్కడ చూసినా ఇదే శారీ కనబడుతుంది. ఇదొచ్చేసి పళ్ళు పార్ట్ లైట్ బ్లూ కలర్. శారీ మొత్తం లైట్ బ్లూ అండ్ బేబీ పింక్ కలర్ అయితే ఉంటది. ఇక్కడ మీకు వేరే కలర్ కనబడుతుంది కదా! యాక్చువల్లీ అది బేబీ పింక్. బార్డర్ అయితే బ్లూ కలర్ వచ్చి శారీ మొత్తం బాడీ పార్ట్ మొత్తం బేబీ పింక్ వచ్చింది. ఈ పళ్ళు పార్ట్ కూడా సేమ్ యాజ్ బార్డర్ లానే బ్లూ కలర్ తో ఇచ్చి జెరీ వీవింగ్ తో అయితే ఫినిషింగ్ ఇచ్చిర్రు. చూడడానికి చాలా నీట్ గా ఉండే. బట్ చిన్న మైనస్ ఏంటంటే ఇది బార్డర్ ఉంది కదా, బార్డర్ ఎండింగ్స్ లో కొంచెం అది కుచ్చుకున్నట్టు అయితే ఉంటుంది. అది ఎక్కువసేపు అయితే దాన్ని మెయింటైన్ చేయలేము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతలా సర్దుతున్నానో, నా వల్ల అయితే కావట్లేదు, అది కుచ్చుకుంటుంది అని చెప్పి. మీషోలో మాత్రం 4.2 రేటింగ్ తో అయితే ట్రెండింగ్ లో ఉంది. నేను మాత్రం 10/10 ఇయ్యలేను. ఆ ఒక్క మైనస్ లేకపోతే బాగుంటుండే. 10/9 ఇయ్యొచ్చు. చాలా సాఫ్ట్ గా సాలిడ్ గా ఉంది. ఇక్కడ వియర్ చేస్తే ఎట్లుందో కూడా మీకు చూపించిన. ప్లీట్స్ కూడా 4 వచ్చినాయి, చూసిల్లా మీరు. చూడ్డానికి మాత్రం ఎంత నీట్ గా అండ్ ఎలిగెంట్ గా ఉండే. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ లో విత్ బిగ్ బార్డర్ తో అయితే వచ్చింది. ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్ గా ఉండే. ఇక్కడ చూపిస్తున్నా కదా మీకు, అక్కడది పళ్ళు, చీర కట్టుకి అక్కడ అదే ఇట్లా రఫ్ గా ఉంది చాలా. వియర్ చేస్తే మాత్రం ఈ పిక్ లో ఉన్నట్టుంది. చాలా నీట్ గా ఎలిగెంట్ చూడడానికి. నా దగ్గర బ్లూ కలర్ బ్లౌజ్ లేకుండే, అందుకే పింక్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసిన. ఇది వచ్చేసి ఇంకా మోస్ట్ ట్రెండింగ్ శారీ. ఎందుకంటే అనుపమ పరమేశ్వర్ గారు వియర్ చేసి తన ఇన్స్టాలో పోస్ట్ చేసిండు కదా, అప్పటి నుండి ఇన్స్టాలో తెగ వైరల్ అవుతుంది. ఇది వచ్చేసి నాకు 250 రూపీస్ అయితే పడింది ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల. చాలా నీట్గా అండ్ సాఫ్ట్గా ఉండే. ఇది వచ్చేసి వర్లీ ప్రింటెడ్ జార్జెట్ శారీ విత్ అట్రాక్టివ్ లేస్ బార్డర్. ఎంత బాగుందంటే చూడడానికి చాలా నీట్ గా అండ్ ఎలిగెంట్ గా సాలిడ్ గా ఉంది. సాఫ్ట్ గా కూడా ఉంది క్లాత్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ సేమ్ యాజ్ శారీ లానే ఉంటది. హ్యాండ్స్ కి ఏమో లేస్ ఇచ్చిల్లు బార్డర్ లాగా. ఇక్కడ కనబడుతుంది కదా బ్లౌజ్, అది వర్లీ ప్రింట్ కాకుండా నార్మల్ ప్రింట్ తో అయితే ఇచ్చిల్లు బ్లౌజ్ ని ప్లెయిన్ గా. కట్టుకుంటే ఇక్కడ ఎట్లుందో మీరు చూడండి. చాలా నీట్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంది కదా. యాక్చువల్లీ రెడ్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే మాత్రం అదిరిపోద్ది. నా దగ్గర రెడ్ బ్లౌజ్, ప్యూర్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే లేకుండే, అందుకోసమే ఈ పింక్ బ్లౌజ్ తోనే పేరప్ చేసి ఉంటుంది. ఈ శారీలో చాలా సన్నగా కనబడడానికి అయితే ఎక్కువ స్కోప్ ఉంటది. ఎందుకంటే బాడీకి అతుక్కపోయి ఉంటది కదా, ఎక్కువ లావుగా అయితే కనబడం. శారీ కట్టుకొని ఇంట్లో వర్క్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు అయితే ఇది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. అంత బాగా క్యారీ చేయొచ్చు. నాకైతే ఈ శారీ పైన ఉన్న వర్లీ ప్రింటెడ్ అయితే చాలా బాగా నచ్చింది. అలా ఎందుకో చూస్తే డిజైనింగ్ శారీ లాగా అయితే కనబడుతుంది కదా, అందుకే నాకు చాలా బాగా నచ్చింది. ఈ పళ్ళు కూడా ఎన్నిసార్లు అటేసి ఇటేసి సాఫ్ట్గా ఎండింగ్ వరకు అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగుండే. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నాకైతే ఈ రెండు సారీస్ చాలా బాగా అనిపించింది. అదేమో ట్రెడిషనల్గా అకేషనల్గా, ఇదేమో డైలీ వేర్ పూజ టైంలో మార్నింగ్ టైంలో వర్క్ అంతా కంప్లీట్ చేసే వరకు ఈ శారీ వేర్ చేసుకోవచ్చు అని చాలా అంటే చాలా బాగా నచ్చింది. బతుకమ్మ రోజు బతుకమ్మని పేరవడం కోసం అయితే చేస్తాం కదా, అప్పుడు మార్నింగ్ ఈ శారీ వేర్ చేసి బతుకమ్మ పేర్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ పట్టు శారీ కట్టుకుంటా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. అంటిల్ దెన్ బై బై.